మీకు తెలుసా, ఈ రోజు పాండవుల మృత్యువు ఆయుధం రూపంలో కాదు, ఆకలి రూపంలో పంపబడింది. పాండవులు అడవిలో హాయిగా ఉన్నారని విన్న దుర్యోధనుడు అసూయతో రగిలిపోయాడు. కోపానికి మారుపేరైన దూర్వాస మహామునిని 10,000 మంది శిష్యులతో కలిసి పాండవులు భోజనం ముగించిన సమయానికి అక్కడికి వెళ్ళమని కోరాడు. భోజనం పెట్టలేకపోతే దూర్వాసుడు పాండవులను శపించి భస్మం చేస్తాడని దుర్యోధనుడి దుష్ట పన్నాగం. అయితే మహాముని దూర్వాసుడు తన శిష్యులతో పాండవుల ఆశ్రమానికి వచ్చాడు. ద్రౌపది అప్పటికే భోజనం ముగించింది. అంటే అక్షయ పాత్ర ఆ రోజుకు ఖాళీ అయిపోయింది. మునీశ్వర, నదిలో స్నానం చేసి రండి, భోజనం సిద్ధం చేస్తాం అని చెప్పి లోపలికి వెళ్లి భయంకరమైన ఆందోళనతో కృష్ణుడిని తలుచుకుంది. కృష్ణ, ముని శాపం నుండి మమ్మల్ని కాపాడు అని వేడుకుంది. మరుక్షణమే శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. సోదరి, నాకు చాలా ఆకలిగా ఉంది, ఏదైనా పెట్టు అన్నాడు. ద్రౌపది అక్షయ పాత్రని చూపిస్తూ అది ఖాళీగా ఉందని వాపోయింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ పాత్రను పరిశీలించి దానికి అంటుకున్న ఒకే ఒక్క మెతుకును తిన్నాడు. జగత్తంతా తృప్తి చెందునుగాక అని దీవించాడు. అంతే, నదిలో ఉన్న దుర్వాసుడికి మరియు అతని 10,000 మంది శిష్యులకు ఒక్కసారిగా కడుపు నిండిపోయి 1000 విందులు తిన్న అనుభూతి కలిగింది. భోజనం తినలేక పాండవుల భక్తికి భయపడి వాళ్ళు అక్కడి నుండే వెనుదిరిగారు. అప్పుడు శ్రీకృష్ణుడు మరోసారి పాండవులను ఆపద నుండి కాపాడాడు. ఇలా దుర్యోధనుడి కుట్ర మట్టిపాలయ్యింది. ఇలా పాండవుల అరణ్యవాసం కొనసాగుతూ ఉంది.